తమన్నా భాటియా తెలుగు, తమిళం, హిందీ సినిమా పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసిన నటి. అయితే ఈ మధ్య కాలంలో ఆమె కెరియర్ లో ఒక ఆసక్తికరమైన మలుపు కనిపిస్తోంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తమన్నా వెబ్ సిరీస్ లు, ఐటమ్ సాంగ్స్ వైపు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నటన కంటే ఐటమ్ సాంగ్స్ ద్వారానే తనకు ఎక్కువ గుర్తింపు, క్రేజ్ వచ్చాయని తమన్నా చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. తమన్నా కెరియర్ లో బద్రీనాథ్ సినిమా ఒక మలుపు తిప్పిన చిత్రంగా చెప్పవచ్చు. అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఈ చిత్రంలో ఆమె నటన అందం చూసిన నిర్మాతలు, దర్శకులు ఆమెను ఐటమ్ సాంగ్స్ కోసం ఆహ్వానించారు. హీరోయిన్ గా కెరియర్ మంచి పీక్ లో ఉండగానే అల్లుడు శ్రీను చిత్రంలో ఐటమ్ సాంగ్స్ కు పునాది వేసింది. అప్పటి నుంచి టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా ఐటమ్ సాంగ్ అంటే వచ్చే మొదటి పేరు తమన్నాదే. నటిగా ఎన్నో సినిమాల్లో నటించినా కానీ ఐటమ్ సాంగ్స్ ద్వారానే తనకు ఊహించని క్రేజ్, గుర్తింపు వచ్చాయి. ఇక ముందు కూడా అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తమన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వ్యాఖ్యలు సినీ అభిమానుల్లో, నెటిజన్లలో ఆశ్చర్యం కలిగించాయి. తెలుగులో హ్యాపీ డేస్, 100% లవ్, ఊసరవెల్లి లాంటి సినిమాల ద్వారా తమన్నా నటిగా మంచి గుర్తింపు సంపాదించారు. అలాంటిది నటన కంటే ఐటమ్ సాంగ్స్ ద్వారానే ఎక్కువ పేరు వచ్చిందని ఆమె చెప్పడం చర్చనీయాంశమైంది. ఇటీవలే తమన్నా కెరియర్ లో అవకాశాలు కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. తమిళంలో అరణ్మనై 4, తెలుగులో ఓదెలా 2 తర్వాత ఆమెకు కొత్త సినిమా అవకాశాలు రాలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఆమె బిజీగా ఉన్నారు. రోమియో, రేంజర్, V1 తో సహా 4 హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. అదే సమయంలో వెబ్ సిరీస్ల వైపు కూడా ఆమె దృష్టి సారించారు. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన వెబ్ సిరీస్ లు, ఐటమ్ సాంగ్స్ ఆమె కెరియర్ కు కొత్త ఊపిరి పోస్తున్నాయి. అయితే కొందరు నెటిజన్లు తమన్నా చేసిన వ్యాఖ్యలపై రకరకాలుగా స్పందిస్తున్నారు. నటిగా ఎన్నో సినిమాల్లో మెప్పించిన తమన్నా ఐటమ్ సాంగ్స్ వల్లే గుర్తింపు వచ్చిందనడం ఆశ్చర్యంగా ఉంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఐటమ్ సాంగ్స్ లో తమన్నా చేసిన పర్ఫార్మెన్స్ నిజంగానే ఆకట్టుకుంటుంది, ఆమె ఎంచుకున్న ఈ మార్గం సరైనది అని సమర్థిస్తున్నారు. ఏది ఏమైనా తమన్నా వ్యాఖ్యలు సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.